మధ్యాహ్నం వచ్చినాయండి. మీరందరూ కొంచెం మెచ్యూరిటీ క్లాస్లోనే ఉన్నారు. సమాజం పట్ల మీకు కొంచెం అవగాహన ఉండాలి. ప్రొటెక్షన్ నేర్చుకోవడం అనే సాధించిన సంస్థ నుంచి వచ్చాము. నేను తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు కళారి అన్నపూర్ణ యాదవ్. మన ఫౌండరు గొట్టిముక్కల మాధవాచారి, మన ఏరియా సిఐ గారు శ్రీనివాస్ గారు, మరియు జనజాగృతి మేడం, నెక్స్ట్ మన ఉషా గారు, ఇంకా పోతే మన రాణి గారు, మన ప్రేమలతమ్మ గారు, శ్రీదేవి, అక్కడ మన సార్ ఇక్కడ లోకల్లో పనిచేస్తారు, మహేందర్ రెడ్డి గారు, భూమిగిరి కాన్సెస్. మనం మేమందరం ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు స్కూళ్ళలో పిల్లలకి అవేర్నెస్ ఉండాలి, సమాజం పట్ల అవగాహన ఉండాలి. ఎట్లా ఇది సమ్మర్ టైం, ఈ సమ్మర్ టైంలో మనకు హైదరాబాద్లో పిల్లల్ని టార్గెట్ చేస్తుంటాం. ఏ విధంగా తినే ఐస్ క్రీమ్లలో, ఈ బేకరీ ఐటమ్స్లలో మీరు ధనం ఫ్రెండ్స్ అని పోతారు, సినిమాలను ఏదో ఎదుర్కొంటారు ఫ్రెండ్స్, తల్లిదండ్రులు తెలియకుండా పాకెట్ మనీ ఏదో పైసలు ఇస్తారు. ఆ పైసలు మీరు ఏం చేస్తారు, ఏదో బేకరీ ఏదో తిందామని పోతారు, అందులో డ్రగ్స్ కలుస్తుంది. ఇది ఒకటి మనకి హైదరాబాద్లో మాఫియా ఉంది, చాలా వరకు ఉన్నది. డ్రగ్స్ దీంట్లో పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు, పిల్లలకి కొంచెం వయసు వచ్చిన పిల్లల్ని తీసుకెళ్ళి అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మీకు అవగాహన ఉండాలి. ఏ విధంగా ఉండాలి, ఒంటరిగా ఎటు వెళ్ళొద్దు, ఎవరన్నా పిలిచి అవి పెడతారండి ఇవి పెడతారంటే ఎవరు దన్ను అంటే ముందు పోయి తీసుకోవద్దు. అన్నోన్ వ్యక్తుల కాడ ఏ ముక్కు మొహం తెలియని పరిచయస్తుల దగ్గరకు వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికి వస్తారు. ఎవరికి అలాంటి అవకాశం ఇవ్వద్దు. మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఇమ్మీడియట్ మన ఏరియాలో పిఎస్ మన సార్ వాళ్ళు ఉన్నారు. మీకు ఏ కొంచెం డౌట్ వచ్చినా సార్ అనేసి అందరి నెంబరు అందుబాటులో పెట్టుకోవాలి. మీరు పిఎస్ నెంబర్ ఇక్కడ మీకు ఇంకా సార్లు అందుబాటులో ఉంటారు, మన సిఏ గారు అందుబాటులో ఉంటారు. మీరు ఒంటరి ఎక్కడికి వెళ్ళినా మీకు ఎలాంటి అనుమాన స్థితిలో ఒక మనిషి తిరుగుతున్నట్టున్నా కూడా కాల్ చేయొచ్చు. అమ్మో కాల్ చేస్తే ఏమని అనుకుంటారేమో అనే భయం మాత్రం పెట్టుకోకండి. కాల్ చేయండి, సార్ ఇట్లా పలానా దగ్గర ఇట్లా అనుమాన స్థితిలో ఉంది సార్ ఇది అని. ఒకవేళ ఇంకా ఎవరైనా కొంచెం ఇంకా వేరే స్థితిలో కనపడ్డారు అనుకోండి, ఏదైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మీరు ఇప్పుడే మెచ్యూరిటీ వస్తున్న మైండ్ మీకు ఏంటంటే సమాజం పట్ల కొంచెం అవగాహన ఉండాలి. మీరు ఒక సాయం చూసుకుంటూ వస్తుంటే రేపు మీకు ఒక 25 years వచ్చేసరికి మీకు సొసైటీ పట్ల మంచి అవగాహన ఉంటుంది. అమ్మాయిలు మహిళలు మెయిన్ మనల్ని మనం కాపాడుకోవాలి. 10th ఇంటర్ అనేది లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళు పిల్లలు కూడా బాయ్స్ కూడా ఏం చేస్తున్నారంటే పక్కతో పట్టిస్తానికి వేరే వాళ్ళు కొంత టీము హైదరాబాద్లో కొంత గ్రూప్ ఉంది. ఎట్లా వీళ్ళు ఇప్పటి నుంచే మోటివేట్ చేస్తుంటారు అన్నట్టు ఆ పనులకి ఈ పనులకి చేతి కింద పెట్టుకొని పైసలు ఆశ చూపిస్తారు. ఆ పైసలకి మీరు లొంగొద్దు. ఏదైనా సరే మీరు ధర్మంగా న్యాయంగా మీరు పని చేసుకొని మీరు అమ్మ నాన్న ఇచ్చిన పైసలతోనే మీరు ఏమైనా తీసుకోవాలి. అది కూడా తల్లిదండ్రులు ఇంట్లో చక్కగా బాక్స్ పెడతారు. అదే తినండి. వీళ్ళు బయట ఏదో పెడుతున్నారు, ఏదో ఆశకు పోయి ఒక్క కూడా తిని అందులో డ్రగ్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దానికి ఎడిక్ట్ అయిపోతారు మీరు. కాబట్టి ఆ విధంగా కాబట్టి ఎవరు ఏం పని చెప్పినా కూడా మీరు ముందు స్టడీ మీద ఫోకస్ పెట్టండి. మీకు ఒక లక్ష్యం ఉండాలి. మీకు ఒక ఎట్లా ఉండాలంటే మనం దేనికి వచ్చాము, ఉదయం 9 గంటలకు స్కూల్కి వస్తున్నాం. ఎందుకు వస్తాము, మళ్ళీ మనకు ఒక ఈ డిగ్రీ చదవాలి, ఆ తర్వాత ఈ దీంట్లో మనం సాఫ్ట్వేర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక మనం ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, మన ఒక ఏసీపీ కావాలి, ఒక డీసీపీ కావాలి, ఒక లక్ష్యంతో మనం చదవాలి. అంతేగాని అమ్మ నాన్న ఏదో పంపిస్తున్నారు ఫార్మాలిటీస్ కోసము, బాక్స్లో అన్నం పెట్టుకున్నాము, వచ్చాము, తిన్నాము, ఏదో ఆడుకున్నాము, టైం పాస్ పోతున్నాం, ఆ విధంగా కాదు. ఒక లక్ష్యంతో చదువుకోవాలి, ఒక లక్ష్యంతో నిలబడాలి. మీరే రేపు భావితరానికి పునాదిరాలు, భావి తరానికి పునాదిరాలు మీరే. ఇంకొక 10-15 ఏళ్ళలో మీరు ఐఏఎస్ ఉంటారు, ఐపీఎస్ ఉంటారు, ఒక లీడర్ ఉంటారు, ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు, ఒక మంత్రి ఉండొచ్చు, ఒక ముఖ్యమంత్రి ఉండొచ్చు. అట్లా మీరు ఇప్పుడు తరానికి మీరు పునాది అన్నట్టు. కాబట్టి మీరు అవేర్నెస్గా ఉండి మీరు కొంచెం తెలివిగా ఉంటే మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవచ్చు, మన దేశాన్ని బాగు చేసుకోవచ్చు. ఆ విధంగా మన తల్లిదండ్రులు కూడా ఒక మంచి పేరు తీసుకురావచ్చు. ఎట్లా మన స్కూల్లో చదువుకున్నాము, గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా మంది ఏమిటంటే సరిగ్గా స్టడీ ఉండదు అంటారు. కాదు, గవర్నమెంట్ స్కూల్ అనే సరిగ్గా ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళలో మనం ఫీజు కట్టని పరిస్థితి వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు, కానీ స్టడీ కూడా బాగుంటుంది. అక్కడ కాన్వెంట్ స్కూల్ చదువుకుని గొప్పలకి పోయి చదివిస్తున్నారు, ఇంత ఫీజు అంత ఫీజు అని. కరెక్ట్ మనం చదవాలనే మన ఉద్దేశం మంచిగుంటే ఎక్కడైనా చదువు ఒకటే ఉంటుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లి తండ్రి మాట తర్వాత మనకు స్కూల్లో గురువు గారి మాట లేదు. గురువు మనకు దేవుడితో సమానం. ఆ విధంగా మీకు ఏ చిన్న స్కూల్ ఆటక్కగలిగినా, మీకు ఏ విధంగా అభ్యంతరం ఏదైనా భయం భ్రాతలకు గురైనా తల్లిదండ్రులు అందుబాటులో ఉంటారు. కాబట్టి గురువు దేవుడితో సమానం, గురువు తండ్రితో సమానం. ఏదున్నా కూడా ఒకవేళ గురువు నుంచి మీకేమన్నా ప్రాబ్లంగా ఎదురైనా కూడా మనకు లోకల్ పిఎస్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు. అట్లా ఆ విధంగా మీరు తెలివిగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, సమాజం పట్ల మీకు అవగాహన ఉండాలి అని నేను మీకు చెప్పడానికి వచ్చానమ్మా. మీరందరూ తెలివికల్లో అనుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తే చాలా యాక్టివ్ కనపడుతున్నారు. ఇది ఎన్నో క్లాస్ అమ్మేది కానీ క్లాస్. థ్యాంక్ యూ, చాలా బాగున్నారు, చాలా యాక్టివ్ ఉన్నారు. మీరు అవేర్నెస్ ఉన్నది అన్నట్టు కనిపిస్తుంది నాకు. టీచర్స్ కూడా చాలా బాగా